విధి నిర్వహణలో కరకుగా ఉండే పోలీసులు తమకు మనసుందని చాటుకున్నారు. ఇతరుల బాధలు చూసి స్పందించే గుణముందని నిరూపించారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ ఆడపిల్లకు దగ్గరుండి పెళ్లి జరిపించి ప్రశంసలు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్కు చెందిన ఈ పెళ్లి కూతురు పేరు రమ. ఈమె తండ్రి హనుమాన్లు గీత కార్మికుడు. ఇతడికి 3 కూతుళ్లు, ఓ కొడుకు. భార్య 4 ఏళ్ల క్రితం మరణించింది. ఎన్నో కష్టాలు పడి 2 అమ్మాయిలకు పెళ్లి చేశాడు. 3వ కూతురి పెళ్లి కుదిరినా అప్పు దొరకలేదు. ఆ బాధ తట్టుకోలేక ఈ నెల 9న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి చేయాల్సిన తండ్రి చనిపోవడం, సోదరుడు గల్పు జైలులో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు చలించిపోయారు. ఆ కుటుంబానికి అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. హనుమాన్లు ఆత్మహత్య కేసును దర్యాప్తు చేసిన ఎస్ఐ నరేష్ రెడ్డి ఆ కుటుంబం పరిస్థితి తెలుసుకుని బాధపడ్డారు. విషయాన్ని సిపి కమలాసన్ రెడ్డి, ఏసీపీ తిరుపతి దృష్టికి తీసుకెళ్లారు. తండ్రి లేక ఆగిపోయిన కూతురి పెళ్లిని ఎలాగైనా చేయాలని నిర్ణయించారు. తమ శాఖలోని పలువురు నుంచి విరాళాలు సేకరించారు. పలువురు దాతలు కూడా ముందుకొచ్చి దాదాపు 1.5 లక్షలు అందించారు. పలువురు దాతలు పెళ్లి కూతురు పేర బాండ్లు ఫిక్స్ చేశారు. అందరూ సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని ఇచ్చారు, బోళ్ళు, బెడ్లు అన్ని ఇచ్చారు, బట్టలు, పుస్తెలు, మట్టెలు అన్ని ఇచ్చారు. అన్ని పెళ్లికి సంబంధించిన అన్ని పెడుతున్నారు. ఉప సర్పంచ్లు, జెడ్పీటీసీ గారు, సర్పంచ్లు అందరు సహాయం చేశారు. పెళ్లి పెట్టుకున్నాం. పెళ్లి పెట్టుకున్నాక డబ్బులు అడిగితే ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేక ఎక్కడ అప్పు ఉడతలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకున్నాక తర్వాత పోలీసులు వాళ్ళు వచ్చి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, కమిషనర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పెళ్లి జరిగినది. సిపి కమలాసన్ రెడ్డి, ఏసీపీ తిరుపతి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. కుటుంబ సభ్యులతో తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. శాంతి భద్రతలను కాపాడడమే కాదు, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటామని నిరూపించారు. తల్లిదండ్రులు లేని ఆడపిల్లకు అండగా నిలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఎవరికి ఆపద వచ్చినా సరే ఆ కుటుంబానికి యావత్తు గ్రామము సహకరించి యావత్తు గ్రామం అండగా నిలబడేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మానవతా దృక్పథాన్ని చాటి చెప్పడం అనేది మన తెలంగాణ సంస్కృతికి గర్వకారణం. ఇది ఇటువంటి సంఘటనలో మా మానవతా దృక్పథంతో మా పోలీస్ శాఖ కూడా ఎవరికి తీసిపోదని చెప్పి విషయాన్ని మేము రుజువు చేయడం జరిగింది. వరుడు త్వరలో సెటిల్ కావాలని చెప్పి ఆయన కూడా మేము ఒక ప్రైవేట్ సంస్థలను ఉద్యోగం ఇప్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళిద్దరి ఈ నూతన వధువర్ల వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉండాలని చెప్పి మేము మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం. వివాహం అనంతరం వధూవరులకు కావాల్సిన సామాగ్రిని పోలీసులు అందించారు. సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. పెళ్లి కొడుక్కి ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చూస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల సాయానికి గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలిపారు.